ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. యోహాన్ రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా నుండవలని ప్రార్థించుచున్నానని చెప్పి భక్తుడైన యోహాన్ గారు రాశారండి. మన ఆత్మ ఎలాగైతే వర్ధిల్లుతుందో అదే విధంగా మనము అన్ని విషయంలో వర్ధిల్లాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము యోసేపు జీవితంలో చూసినట్టయితే యోసేపు కుమారుడుగా ఉన్నప్పుడు వర్ధిల్లాడు. అదేవిధంగా పోతిఫర్ ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు వర్ధిల్లాడు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు కూడా వర్ధిల్లాడండి. అదేవిధంగా మనం కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అంటే ఒకవేళ మీరు స్టూడెంట్‌గా ఉన్నారేమో, లేకుంటే ఉద్యోగస్తుడిగా ఉన్నారేమో, ఉద్యోగస్తురాలుగా ఉన్నారేమో, మీరొక మదర్‌గా, ఒక ఫాదర్‌గా ఉన్నారేమో, లేకుంటే మీరొక బిజినెస్ మ్యాన్‌గా, బిజినెస్ వుమెన్‌గా ఉన్నారేమో. మీరు ఎటువంటి పొజిషన్‌లో ఉన్నప్పటికిని అన్ని పరిస్థితుల్లో మీరు వర్ధిల్లే వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము అన్ని విషయాల్లో వర్ధిల్లుచు మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.